గ్యాప్ ఇవ్వండి బ్రో, గ్యాప్ ఇవ్వండి. ఎన్ని రికార్డులని కొడతారు అంటే మిగతా 9 టీమ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బొంగులే మేమేంది ఛాన్స్ ఇచ్చేది, అంత దమ్ముంటే వాళ్ళే రికార్డ్ క్రియేట్ చేయాలి. అంటే ఇంత డిస్ట్రక్టివ్ టీంని పెట్టుకొని పిల్ల హుక్ టీం అంటారు అబ్బా, వాళ్ళకి మైండ్ ఉందో లేదో అర్థం కాదు. నార్మల్ మ్యాచ్ చూసినట్టుంది, అది హైలైట్స్ చూసినట్టుంది. అన్ని బాళ్ళు కూడా గాల్లోనే పోతున్నాయి పటా 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 అని. యాక్చువల్గా వీళ్ళు అన్ని మ్యాచ్లు కూడా ఇట్లా ఆడితే బాగుంటుంది, అదే ఫియర్లెస్ బ్యాటింగ్. కొన్ని మ్యాచెస్ ఏంటంటే మరీ ఎందుకు అన్ని మ్యాచ్లు ఇట్లా ఆడడం, కొంచెం తగ్గుదాంలే అన్నట్టు ఆడారు, కానీ అవి వర్కౌట్ అవ్వలే. సో వీళ్ళు ఇలా ఆడడమే మేలు. కంప్లీట్ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అబ్బా అంతే. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఫుల్ షాక్లో ఉన్నాడు. తనే చెప్పాడు, టీవీలో వీళ్ళ బ్యాటింగ్ చూశాను, చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారు, కాకపోతే ఈ రోజు చేసింది మాత్రం కంప్లీట్ అన్రియల్ బ్యాటింగ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కొడతారని అని చెప్పాడు. అంతేకాదు మంచి స్కిల్ యూజ్ చేసి బ్యాటింగ్ ఆడారు అని చెప్పాడు. యాక్చువల్గా ఈ రోజు ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్ కదా, రన్ రేట్ కూడా 2 టీమ్స్కి మైనస్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఏంటంటే 3 2 గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే 3 1 గెలిచేసాం, ఇంకో 2 కూడా గెలిస్తే కన్ఫర్మ్ ప్లే ఆఫ్స్. సర్లే కానీ మ్యాచ్ ఎట్లుందిరా అంటే, ఇది కదరా T20 అన్నట్టు అనిపించింది, ఇది కదరా ఎంటర్టైన్మెంట్ అంటే అన్నట్టు అనిపించింది, ఇది కదరా బ్యాటింగ్ అంటే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంత బాగా ఏ టీం కూడా పర్ఫామ్ చేయలేదు. ఏదో 1-2 సార్లు అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ వీళ్ళు గెలిచిన ప్రతిసారి ఇట్లే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ చేసింగ్ చేసి గెలవలేదు అనే ట్యాగ్ ఉండింది కదా, ఆ ట్యాగ్ని కూడా ఇప్పుడు పీక్ అవతల పడేసినారు. మళ్ళీ అది చిన్న స్కోర్ అంటే అది కాదు, ఇట్స్ కంప్లీట్ ఫెయిర్ స్కోర్ టు డిఫెండ్. సింపుల్ అబ్బా, చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అయిపోయింది మ్యాచ్ అయితే. ఈవెన్ గ్రౌండ్లో ఉండే ఆడియన్స్ కూడా బయటికి పోవాలనిపించట్లేదు పాపం. ఏమన్నా బ్యాటింగ్ అసలు వాంచి పడేసినారు. పవర్ ప్లేలో 70 కొడతానే అనుకున్నా వీళ్ళు 10 ఓవర్స్ లోపల కంప్లీట్ చేస్తారని అనుకున్నట్టే అయింది. కాకపోతే ఇంకా 10 ఓవర్స్ కూడా కాలేదు, అప్పుడే ఫినిష్ చేశారు. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హెడ్ సెంచరీ మిస్ అయ్యాడు. సరేలే సెంచరీ మిస్ అయ్యాడు, కానీ మనోడు హాఫ్ సెంచరీ స్టైల్ మాత్రం ఎక్సలెంట్. హాఫ్ సెంచరీ వరకు ఒక్క రన్ కూడా పరిగెత్తలేదు, జస్ట్ బౌండరీస్తోనే మనోడు 50 కొట్టేశాడు. ఈ మ్యాచ్లో అయితే జస్ట్ బ్యాటింగ్ నే ప్రేస్ చేయనబ్బా, బౌలింగ్ ని కూడా ప్రేస్ చేయాల్సిందే. ఎందుకంటే బిగినింగ్ ఓవర్స్ ఎక్సలెంట్ గా వేసినారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అవుట్ చేయడానికి పోయి వాళ్ళు ఎంత బాల్ వేసినారు, కాకపోతే అవుట్ కాకుండా 6లు 4లు పెరిగినారు వాళ్ళు. ఇది ఒక్క మిస్టేక్ చేయకపోయింటే సరిపోయింది, స్కోర్ ఇంకా తక్కువ వచ్చేది. ఏదైతే నేను అందరూ బాగా వేసినారు, మెయిన్ గా భువనేశ్వర్ బాగా ఎక్సలెంట్. అసలు ఈ రోజు ఈ మ్యాచ్ నిజంగానే కమిన్స్ కి ఒక గిఫ్ట్ అనే అనుకోవచ్చు. ఇంకా డ్రెస్సింగ్ రూమ్ లో సెలబ్రేషన్ మామూలుగా ఉండదులే, తెలిసిందే కదా, ఇంకా ఓ రేంజ్ లో ఉంటది. హైలైట్ ఏంటంటే ఈ రోజు కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6s లో అభిషేక్ శర్మ ఉన్నాడు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ వచ్చేసి పవర్ ప్లే లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ దే. థర్డ్ వచ్చేసి వితౌట్ లూజింగ్ ఏ సింగిల్ వికెట్ మ్యాచ్ ని 10 ఓవర్స్ లోపే కంప్లీట్ చేశారు. దీంతో మన వాళ్ళు స్ట్రైట్ గా థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళారు. అండ్ ఎంఐ వచ్చేసి అవుట్ ఆఫ్ ద ఐపీఎల్ కన్ఫర్మ్. యాక్చువల్ ఒకటి చెప్పాలి, వీళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటే ఒకటే అనిపించింది, మీకు గుర్తుందా కొన్ని సీజన్స్ ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ ని ట్రోల్ చేసేవాళ్ళు. అదేంటంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఫోన్ కి రోహిత్ శర్మ పేరెంట్స్ ఫోన్ చేసి రోహిత్ ఉన్నాడా లేడా అని అడుగుతారు. ఇప్పుడే బ్యాటింగ్ కి వెళ్ళాడు, ఒక 2 minutes లో వచ్చేస్తాడు అని చెప్తాడు. అదేనా మనోడు అంత ఫాస్ట్ గా అవుట్ అయ్యి వచ్చేస్తాడు కదా, దాని గురించి. సేమ్ ఈ మ్యాచ్ కూడా అంతే, అదేదో మొత్తం పవర్ ప్లేనే ఉన్నట్టుంది సెకండ్ ఇన్నింగ్స్ అంతా కూడా. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే హెడ్ ఇంటర్నేషనల్ ప్లేయర్, పెద్ద పెద్ద బౌలర్లు అందరినీ ఎదుర్కొని ఉంటాడు. కాకపోతే అభిషేక్ శర్మ హీస్ అన్క్యాప్డ్ కదా, ఇతను కూడా ఇంత డిస్ట్రక్టివ్ గా ఆడాడంటే ఇది కంప్లీట్ గా స్కిల్ బేస్డ్ అనే చెప్పొచ్చు. నేనేందిలే కానీ కేఎల్ రాహుల్ చెప్పాడు మాట, తప్పలేదు బా అలా చెప్పడంలో. ఎందుకంటే అభిషేక్ కి ట్రైనింగ్ ఇస్తుంది యువరాజ్ సింగ్ కాబట్టి. తెలుసు కదా, యువరాజ్ సింగ్ పేరింటేనే ఎన్నో రికార్డులు గుర్తొస్తాయి. ఓకే మ్యాచ్ అయితే గెలిచినాం, ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా మ్యాచ్ గెలిచినందుకు కాదులే కానీ ఎస్ఆర్హెచ్ని హేట్ చేసే తెలుగు ఫ్యాన్స్ ఏడుస్తుంటారు చూడు, దానివల్ల వచ్చింది ఈ హ్యాపీనెస్. అప్పుడే అయిపోలేదు, ఎల్ఎస్జీ గురించి కూడా మాట్లాడాలి. నిజానికి వీళ్ళు కూడా బాగానే ట్రై చేశారు, కాకపోతే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇంకా బాగుండడం వల్ల వాళ్ళ డామినేషన్ ఎక్కువైంది. స్టార్టింగ్ అండ్ మిడిల్ ఓవర్స్లో ఎల్ఎస్జీ వాళ్ళు పెద్ద స్కోర్ కూడా కొట్టలేదు. వీళ్ళకి ఎక్కువ స్కోర్ వచ్చింది కూడా లాస్ట్ ఓవర్స్లోనే కదా. పూరా ఉన్నంతసేపు భయపడుతూనే ఉన్నా కొడతాడేమో అని. కొట్టలే, కాకపోతే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కొట్టలేదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో వీళ్ళైతే బాగా తడబడ్డారు. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే వియాస్కాంత్, ఈయనని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకసారి ప్లేయర్స్ స్పీచ్ కూడా వినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.